మనం ఈ రాష్ట్రంలో వంచనకు గురయ్యాం. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు నమ్మి యావత్ ప్రజానీకం రాష్ట్రంలో వంచనకు గురైంది. మనందరికీ తెలుసు, జగనన్న నవరత్నాలని చెప్పి నవరత్నాలే కాకుండా గెలిచాక అనేక మందికి ఆసరాని, కాపునేస్తమని వివిధ రకాలుగా, అంటే ప్రతి కుటుంబం పేదరికం నుంచి బయటపడేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మనందరికీ తెలుసు. అదేవిధంగా తలసరి ఆదాయం కూడా పెరిగి పేదరికం తగ్గిందని కూడా మన ఆర్థిక శాఖ సూచనలు కూడా మనకు అర్థమవుతాయి. మనందరం కూడా అనుభవించే వాళ్ళకు కూడా తెలుసు, గత 5 ఏళ్లలో పేదరికం గ్రామాల్లో ఎంత తగ్గిందో. ఏదో కుటుంబాల్లో ఆరోగ్యం బాగలేకపోతేనో, ఆరోగ్యం బాగలేక ఇంటి పెద్దకి ఎక్కువ ఖర్చు అయితే తప్ప ఏ కుటుంబం వెనకబడి లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్కరికి లక్షాధికారులుగా మారారు. ప్రతి కుటుంబం కూడా పిల్లలకు డబ్బులు ఇటువైతేనేమి, మహిళలకు డబ్బులు ఇటువైతేనేమి, రైతాంగానికి మద్దతుగా ఉండటం అయితేనేమి, రైతులకు గిట్టుబాటు ధరలు ఇప్పించడం అయితేనేమి, ఆయన చేసిన పని మన దేశంలోనే ఒక కేస్ స్టడీగా రుజువు అవుతుంది. ఎందుకంటే బటన్ నొప్పుడు అని చంద్రబాబు నాయుడు తేలిగ్గా మాట్లాడాడు. ముసలిది కూడా బటన్ నొక్కుద్దని. మరి ముసలోని వాళ్ళు బటన్ నొక్కలేకపోతున్నాడే. చదువురాని ముసలిది నొక్కుద్దని చెప్తున్నాడు. 40 ఏళ్ళు రాజకీయ నీతిజ్ఞుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ ముసలాయన బటన్ నొక్కలేకపోతున్నాడు. ఎందుకనో అర్థం చేసుకోవాలి. దూరదృష్టి, ఆర్థిక అవగాహన ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు మనీ పంపిణీ డబ్బుల్ని డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేశాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే ఆదరణని, అంటే మనకి పాల పలుగు ఇస్త్రీ పెట్ట, లేకపోతే మన నాయ బ్రాహ్మణులకి కిట్లు, ఇట్లా బీసీలకి కిట్లని, వస్తువులు గురించి సైకిళ్ళని, అంటే ప్రభుత్వ డబ్బుని గిఫ్టుల రూపంలో వస్తువులు కొని దాంట్లో కమిషన్ కొట్టేయడం అలవాటు చంద్రబాబు నాయుడికి. ఆ కమిషన్ లేకుండా ఈదర్చుకుందేదో నేరుగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేస్తే అవినీతి లేకుండా ఉంటుందని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు, ప్రజల మీద పెట్టే పెట్టుబడి, మీ పిల్లల మీద పెట్టే పెట్టుబడి భవిష్యత్తుకి గ్యారంటీ అని చెప్పి మన అందరి కుటుంబాలు పెరిగాయి, మన కొనుగోలు శక్తి పెరిగి, మన పిల్లలందరూ చదువుకొని మన పిల్లల ఉద్యోగాల్లోకి వస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. ప్రజలు ఆటోమేటిక్ గా తలసరి ఆదాయం పెరిగాక పన్ను రూపంలో కట్టే డబ్బుతోటి రాష్ట్రం ముందుకెళ్తుందని ఆలోచించిన దార్శనికుడు. ఈరోజు మరి నువ్వు ఆ రోజు పలికిన వాగ్దానాలు ఏంటి? ఇవాళ నువ్వు ఎందుకు వెనకపోతున్నావు? మనందరినీ నూతలపాడు మొత్తం వ్యవసాయక ప్రాంతం, మనందరం పొగాకు పండించాం. 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడికి పొగాకు ధర ఎట్టు నిలబెట్టాలో తెలీదా? తెలుసు. దొంగ వ్యాపారస్తులతో దొంగ తెలియక కాదు. మార్కెట్కి జగన్మోహన్ రెడ్డి గారు 100 కోట్లు ఇచ్చి ఇదే క్రైసిస్ వచ్చినప్పుడు ఇంకెంతైనా ఇస్తాను, ముందు రైతు నష్టపోకూడదని బయట వేస్తే రైతాంగం మొత్తం బయటపడింది. కంపెనీలకు ఒక భయం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు రైతులు మోసం చేస్తే ఊరుకోవడానికి ఒక భయం వచ్చి 4 ఏళ్లు మన ప్రభుత్వంలో రైతులు లాభపడ్డారు. ఇవాళ ఎందుకు నష్టపోతున్నారు రైతులు? వ్యాపారస్తులతో కుమ్మక్కై వాళ్ళ దగ్గర డబ్బులు తిని మీ పార్టీ నాయకులు మొత్తం కాస్తా ఉన్నారు. మనకు తెలీదా? వ్యాపారస్తులు నేను ముందు నుంచే 3 నెలల ముందు నుంచే చెప్తా ఉన్నా, వ్యాపారస్తులు ముందుగానే మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం మార్కెట్లోకి రాదు, మనం భయపడాల్సిన పని లేదు, కొనుగోలు చేయాల్సిన పని లేదు, మీరందరూ కంట్రోల్లో ఉండి తగ్గించి కొనుక్కుందామని సిండికేట్ అయ్యారు. ఈ విషయాన్ని 3 నెలల నుంచి చెప్తుంటే ఈ శాసనసభ్యులు ఒక్కరోజు కూడా ప్రజల తరఫున మాట్లాడకుండా ముఖ్యమంత్రి మీద ఒత్తిడి లేకుండా నటిస్తున్నారంటే మనం అందరం గమనించాలి.
వీరు ప్రజల తరఫున ఉన్నారా? అవినీతిలో మునిగిపోయి రైతుల సమస్యలు పట్టకుండా కాలం వెలదీస్తా ఉన్నారు. రేపెట్టాకు రాం కదా, ఈ 4 ఏళ్లలో అందరి గాడికి దోచుకుందామని ఆలోచనలో ఉన్నారు తప్ప మనం నమ్మి ఓట్లేసిన ప్రజలకు మనం జవాబుదారీ ఉండాలనే జ్ఞానం మర్చిపోయారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మిర్చి పంట చూసినా, పత్తి పంట చూసినా, ఏ పంట చూసినా, శనగలు చూసినా, మినుములు చూసినా, కందులు చూసినా ఈ ప్రభుత్వం సేకరణలో విఫలమైంది, మద్దతు ధర ఇవ్వడంలో వైఫల్యం చెందింది. అదేవిధంగా ఇక హామీలన్నీ మీకు అందరికీ తెలిసినయే. రైతులకి 20,000 అదనంగా ఇస్తా అన్నాడు ఈ మహానుభావుడు. ఇచ్చాడా? రైతుల కోరికన్నా 20,000 ఇచ్చాడా? మన పిల్లలందరికీ నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? 4 లక్షలు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇచ్చాడా? ఉన్న ఉద్యోగాలు మాత్రం తీసేశాడు. రేషన్ షాప్ పనుల్లో పనిచేసేవాళ్ళని, లిక్కర్ షాపుల్లో పనిచేసే, అవుట్ సోర్సింగ్ లో పనిచేసేవాళ్ళని, వాలంటీర్లు వీళ్ళందరినీ తీసేసి ఒక 3-4 లక్షల ఉద్యోగాలు అయితే పోగొట్టాడు తప్ప ఒక్క కొత్త ఉద్యోగం ఒడియలేదు. భూమిని మనం ఇచ్చే భూమిని మన ఊళ్ళో ఏమన్నా రూపాయికి భూమి దొరుకుతుందా? 1 రూపాయికి ఎకరం భూమి దొరుకుతుందా? విశాఖపట్నంలో 99 పైసలకు భూమిని ఇస్తున్నాడు. 99 పైసలకు ఎకరం భూమి అంట. ఇది ఎంత విచిత్రం మనం ఆలోచించండి. ఈ చంద్రబాబు నాయుడు మోసాలు చేసి ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని గంపగొత్తగా అమ్ముకుంటున్నాడు వ్యాపారస్తులు. కానీ సందర్భంగా తెలియజేస్తున్నాం. పాప అమరావతి రైతులు భూములు ఇచ్చి నమ్మి అందరు కోటీశ్వరులు అవుతారని ఆశపడి ఈయన చెప్పిన మాటలు నమ్మితే ఇప్పటికి వాళ్ళు బయటపడాలి. సిఆర్డీఏ చట్టం పెట్టి అందరినీ వేసిపోయి అక్కడ పెరుగుద్దని చెప్పి అందరూ కొనుక్కొని సిఆర్డీఏ చట్టాలు ఇరుక్కొని క్రయ విక్రయాలు లేకుండా నష్టపోతే పాపం మళ్ళీ బయటపడదామని ఈ రియల్ ఎస్టేట్ లో డబ్బులు ఎవరైతే పెట్టారు వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశాన్ని గెలిపించారు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకుంటాడంట. ఆ భూమిని ప్లాట్లు వేసి రైతులకు ఇచ్చింది కానీ మిగతా అది లోన్ పెట్టుకుంటాడంట. బ్యాంకులు అప్పు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తాడంట. మళ్ళీ ఆ రైతుల పరిస్థితి ఏంది? రైతాంగాన్ని యావత్ ప్రజానీకాన్ని మోసం చేయడానికి చంద్రబాబు నాయుడు పెట్టాడు. దురదృష్టవశాత్తు 5 ఏళ్లకు ఒకసారి ఏదో ఒక అబద్ధం చెప్పి అధికారంలోకి వస్తున్నాడు. ప్రజలు కంటిన్యూగా మోసపోతానే ఉన్నారని మనమ్మ ఈ ప్రభుత్వంలో 1 సంవత్సరం కాదు తెలికే ఇంతమంది కార్యకర్తలు ఇంత ముందుకు వచ్చి చైతన్యంగా ఉన్నారంటే ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఈ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నా. నాగార్జున కూడా పూర్తిగా అందుబాటులో ఉంటా ఉన్నాడు. మృదు స్వభావి, మనందరికీ చేదోడు వాదోడుగా ఉండే వ్యక్తి కాబట్టి మీరందరూ ఆయనకు మద్దతుగా ఉండి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని సీట్లు గెలవాలని మీరందరూ ఉత్సాహంగా పార్టీకి కష్టపడి పనిచేసి అధికారంలో తీసుకొచ్చుకుంటే బాగుంటుందని జగనన్న ముఖ్యమంత్రి చేసుకోవాలా. అయితే ఒక మాట చెప్తున్నా, ఇప్పుడు ఇంతమందిలో ఐక్యం ఉంది కదా, అధికారం వస్తే ఉండదు. అధికారం వస్తే ఇంత ఐకమత్యం ఉండదు. ఎందుకు ఉండదు? ఏదో గిగో ప్రాబ్లమ్స్ ఊళ్ళో వాళ్ళకి, మండలంలో వాళ్ళకి, నియోజకవర్గంలో వాళ్ళకి ఏదో కొరవలు పెట్టుకొని మనంతకు మనవానికి మనమేకుండానే పార్టీ ఓడిపోయింది. ఇదే ఐకమత్యంతో ఉంటే జగన్ ఎల్లకాలం ముఖ్యమంత్రి ఉంటాడు, ఎల్లకాలం రాష్ట్ర